లేఖనాల నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏమీ లేదు. సృష్టమా స్పష్టమా? సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవ, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా తండ్రి ప్రభా, నాయనా దేవా, నీ బలిపీఠం మీద నిలబట్టుకు ఇచ్చిన యోగ్యతను బట్టి, కృపను బట్టి వందనాలు స్వామి. అయా తండ్రి, నన్ను కాల్చండి ప్రభా. అనేక మందిని వెలిగించమని వచ్చిన తండ్రి వందనాలు. నన్ను కాలుస్తూ అనేక మందికి వెలుగును అనుగ్రహించండి ప్రభా, వందనాలు. నాయనా తండ్రి, నాయనా ప్రభా, నన్ను విరుస్తూ అనేక మందిని సరిచేయండి తండ్రి, వందనాలు. ఎవరికి నాయనా తండ్రి ఏ మాటలైతే అవసరమై వచ్చిన్నారో మీరు మాట్లాడండి. నేను నిమిత్త మాత్రుడినే ప్రభా. నేను నాయనా తండ్రి నా జ్ఞానం సరిపడదు ప్రభా. అయా తండ్రి, నీ ఆత్మచేత నింపి తండ్రి, నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించి నాయనా తండ్రి, నీవే తండ్రి సంఘంతో సుస్పష్టంగా నాయనా మాట్లాడండి. ప్రతి లేఖన భాగాన్ని వివరించండి తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే నీవు మాకు తోడుగా ఉన్నావని, నాకు తోడుగా ఉన్నావని స్వామి నేను నిలబడ్డాను. నా తండ్రి నిలబడువాడినే కానీ నా తండ్రి నాయన ఇక్కడ కార్యం చేయవారు మీరే ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేక ఈ కొద్దిపాటి ప్రార్థనానికి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంఘస్థులారా, దేవుని దృష్టికి కనపడే విధంగా ఉండాలా. విశ్వాసులు ఏ విధంగా ఉండాలంటే దేవుని దృష్టికి కనపడే విధంగా ఉండాలా. దేవుని కనుదృష్టి ఎలాంటిదో చూద్దాం. ఇప్పుడు పాప చదివింది, చదువు పాప. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏమీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ సృష్టిలో దేవునికి తెలియనిదంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తము తేటగా తెలుసునని లేఖనాల ద్వారా మనకి తెలియపరచబడుచున్నాడు. ప్రియ దేవుని సంగతులారా, అంటే దేవుడు ప్రతిదీ తెలుసు. మనం సీక్రెట్గా చేసిన, బహిరంగంగా చేసిన ప్రతి దాన్ని దేవునికి తెలుసని లేఖనాలతో మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూస్తే ఇర్మియా 23వ అధ్యాయము 24వ వచనం. దేవుని యొక్క కనుదృష్టి ఎలాంటిది? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల అంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవాకు. దేవుని కనుచూపు మేరకు మనము ఆయన చూపుని తప్పించలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేసే ప్రతి పని ఆయన దృష్టిలో ఉంటుంది. అందుకే దావీదు గారితో అన్నాడు, దావీదు, నీవు పిండముగా రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూశాయని. అంటే దేవుడు ఒక మనిషిని నిర్మాణం చేయకముందే వాడి యొక్క చరిత్ర మొత్తం దేవుడి దగ్గర ఉంటుంది. అందుకే దావీదుతో అంటాడు, దావీదు 34 అనుకుంటా, 134:4 అనుకుంటా, చదవద్దులండి. ఆయన యొక్క దినములు, ఆయన పుట్టినది మొదలుకొని మరణాంతరం వరకు ప్రతిదీ ఆయన గ్రంథంలో లిఖితములు ఆయన అని తెలియపరచబడుతుంది కీర్తన గ్రంథంలో అయితే. అంటే దేవుడు నరుని యొక్క ప్రతి నడక, ప్రతి పడక చూస్తూ ఉన్నాడు, దాన్ని లెక్క కడుతున్నాడని ఈ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఇంకొక మాట చూస్తే 16వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా 16:17 అధ్యాయం.
ఏలయనగా వారు పోయిన త్రోవలు, మనిషి నడిచే ప్రతి త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచాడంట ఆయన. ఆయన కనుచూపు నరుని యొక్క ప్రతి నడకలో కనబడుతుంది. ఆయన ప్రతి మాటను, ఆ ప్రతి నడకను ఆయన గమనిస్తున్నాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఏబులో చూస్తే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే దేవుని యొక్క కను దృష్టి. కొందరు అనుకుంటారు మనం ఏం చేసినా దేవుడు ఏమన్నా మన దగ్గరికి వచ్చి చూస్తున్నాడా? మనుషులే కదా చూసి మనల్ని బహిర్గతం చేస్తారు. మనం చేసే రహస్యమైన పనులు అయితేనేవి, మనం చేసే రహస్యమైన పనులు మనుషులే కదా మనల్ని చూసి ఎవరు కంటపడితే ఏం చెప్తారని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నడిచే ప్రతి నడక, నీవు చేసే ప్రతి పని మీద నా కను దృష్టి ఉంటుంది. ప్రియ దేవుని సంగస్తులారా, ఇది గమనించండి అని లేఖనాలు మనతో స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఏబు 34వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. వారు నడిచే ప్రతి నడక, చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఆయన దాన్ని గమనిస్తున్నాడు అని మనం జాగ్రత్త పడవాలని. మనం తెలియక ఎన్నో చేస్తుంటాం. అంటే దేవుడు వస్తున్నాడా, దేవుడు చూస్తాడా, దేవుడు ఎక్కడ, కొంతమంది ఏమంటారంటే దేవుడు ఎక్కడున్నాడు అనేవారు కూడా ఉన్నారు. కానీ మనందరికీ ఏం చెప్తున్నాడంటే, నేను మీరు చేసే ప్రతిదీ నేను చూస్తున్నాను, నేను మీరు చేసే ప్రతిదీ నేను గమనిస్తున్నాను, నేను మీరు చేసే ప్రతిదీ నేను లెక్క కడుతున్నాను అని చెప్పి లేఖనాలు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు దేవుని సంగతులారా, ఇర్మియా 32:19 చూస్తే, ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలు బట్టి, వారి క్రియాఫలములు బట్టి అందరికీ ఏటేటి ద్వారమ్మా, వారి ప్రవర్తనను బట్టి, వారి చేసే పనులను బట్టి వారికి ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. ఈ మాట ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా. మనం చేసే పని, మనం చేసే క్రియలను బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడని లేఖనాలతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని సంగతులారా, మనం ఎటువంటి కార్యాలు, నిద్ర మేలుకొన్నది మొదలుకొని సాయంత్రం పొద్దు కృంకేంత వరకు మనం ఏ పనులు చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మన అంతరాత్మకు మనకే తెలుసు. ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, మీరు చేసే క్రియలను బట్టి, పనులు బట్టి మీకు ప్రతిఫలం ఇస్తాను, జాగ్రత్త అని లేఖనాల ద్వారా హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగతులారా, అయితే లేఖనాలు ఇంకా చూస్తూ పోతే ఒక ఆయన యొక్క క్రియలను బట్టి ఆయనకి ఆయుష్ను పొడిగించాడు. చూద్దాం. 2 రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. నా మాటలు అర్థం అవుతున్నాయా? ఇంత ఆశ్చర్యకరంగా చూస్తుంటే చదువు పాప. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు కొద్ది రోజుల్లో మరణం అయిపోతావు, నువ్వు చనిపోయే గడి వచ్చిందని చెప్పిపోతాడు. ఎవరు? యెషయా ప్రవక్త చెప్పిన తరువాత, యెషయా ప్రవక్త హిజ్కియాతో చెప్పిపోయిన తరువాత జరిగిన సంభాషణ చూడు పాప, చదువు. అతను తన ముఖము గోడ తట్టుకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుడిని మొరపెట్టాడు. హిజ్కియా అడిగినప్పుడు దేవుడు ఆయన ప్రవక్త దాటక మునిపే, ఆయన ప్రవక్త దాటి కొంత దూరం పోయిన వెంటనే, చదువు పాప, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన
హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థనను అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. 15 సంవత్సరములు ఆయుష్ పొడిగిచ్చాడంటే ఆయనలో ఏముంది? దేవుని దృష్టికి ఆయన ఏ విధంగా కనపడ్డాడు? యథార్థముగా కనపడ్డాడు. కనుకనే యథార్థంగా కనపడ్డాడు. కనుకనే మరలా నువ్వు మరణమవుతావు అని చెప్పిన యెషయా ప్రవక్త గారి ద్వారా మరలా నీకు ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాడు దేవుడు చెప్పమని చెప్పాడని చెప్పి మరలా చెప్పిపోయినట్లు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం ఆయన దృష్టిలో యథార్థంగా నడుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో మనం యథార్థంగా నడుచుకున్నప్పుడు ఆయన మన పట్ల ఆయుష్యే కాదు ప్రతి కార్యం చేస్తాడని లేఖనాల ద్వారా మనకి బయలుపరచబడుతున్నాయి. ప్రియ దేవుని సంఘస్థులారా, ఇంకొక ఆయన చూపిస్తాను. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈయన ఎవరో కాదు, ఆస నా దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. నా దేవా యెహోవా నాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. పాప అదంతా ఎందుకు చదివించానంటే, ఆస దేవుని దృష్టికి మంచిగా నడుచుకున్నప్పుడు, యథార్థంగా నడుచుకున్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడే ఆసా పక్షాన యుద్ధం చేసినట్లు 14-11 ఉంది. అదే ఆస 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఆస దేవుని ఆశ్రయించక, దేవుని నమ్ముకోక సిరియా రాజు మీద ఆధారపడి సిరియా రాజుని ఆశ్రయించి దేవుని బలం కంటే రాజు యొక్క బలం గొప్పదన్నట్లుగా ఆస ఆయన్ని ఆశ్రయించాడు. కనుక అందుకే 16వ అధ్యాయము 8వ వచనం చూడండి పాప. 8వ అధ్యాయం 16వ వచనం, 16వ అధ్యాయం 8వ వచనం, 2వ దినవృత్తాంతములు. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను, ఈ మాట కోసం చదివించా, నీవు యెహోవాను నమ్ముకొనినందున, యెహోవాని నమ్ముకొనినందున వారు నీ చేతికి అప్పగించను. చదువమ్మా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యథార్థ హృదయాలను బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా, భూమి మీద సర్వలోకమంతటా సంచారం చేయుచున్నది. అందుకే ఆస మతి తప్పి, కింద ఉంటే చదవడక, కింద అదే అధ్యాయంలో 9వ వచనం, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కదా. అంటే సిరియా రాజుని ఆశ్రయించావు నీవు. అది వరకు ముందు యెహోవా దేవుడిని ఆశ్రయించినప్పుడు నీ పక్షాన యుద్ధం యెహోవా దేవుడు చేశాడు. సైన్యాన్ని మొత్తగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయితే నీవు సిరియా రాజుని, దేవుణ్ణి నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకున్నావు కనుక నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అది కాక కాల్లో జబ్బు కలిగింది.
39 సంవత్సరాల క్రితం 39 సంవత్సరాలకి కాలులో జబ్బు కలిగింది. అప్పుడు కూడా దేవుని ఆశ్రయించలా, దేవుని మీద ఆధారపడలా, వైద్యుల మీద ఆధారపడ్డాడు. 41వ సంవత్సరానికి చనిపోయిన వాడిగా ఆశ లేఖనాల్లో తెలియపరచబడుతుంది. ప్రియ దేవుని సంగతులారా, యథార్థ హృదయంను బలపరచుటకై ఆయన యొక్క కనుదృష్టి దేశమంతటా సంచరిస్తుందని చెప్పి లేఖనాల్లో తెలియపరుస్తుంది. లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ప్రియ దేవుని సంగతులారా. అయితే ఆశ దేవుణ్ణి ఆశ్రయించలేదు, దేవుని యందు మతి తప్పి ప్రవర్తించాడు కనుక తను త్వరగా మరణమైపోయాడు. అతని జీవితాంతం యుద్ధాలతోనే ముగిసింది. కనుక ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. 2 రాజులు 5వ అధ్యాయము 26వ వచనం చూస్తే, ఈయన నీవు అంతటా ఇదేంటంటే నయమానుకు కలిగిన కుష్టి. నయమాను కథ అందరికీ తెలుసు. నయమానుకి కుష్టి రోగం కలిగితే వాళ్ళ దగ్గర నుంచి ఇజ్రాయెల్ దేశంలో నుంచి తీసుకుపోబోయిన ఒక చిన్నదాన్ని ఆ నయమాను యొద్ద ఆ రాజు భార్య యొక్క పరిచర్య చేస్తుంటే, అయ్యా మా దాసుడు షోమ్రోను ప్రాంతంలో మాకు ఒక దాసుడు ఉన్నాడు, ఆయన ఎద్దకు పోతే నీకు కుష్టి బాగా అవుద్దయ్యా అంటే పంపిస్తాడు. ఆయన యొక్క సైన్యాన్ని, ఆయన దగ్గరుండే ప్రజల్ని సైనికులు పంపిస్తే ఆయన ఒక సలహా చెప్తాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునుగమను మీ రాజుని నయమాన్ని, కుష్ఠరోగం బాధంటే ఆయన దాన్ని మొదట్లో అంగీకరించడు. కానీ తర్వాత మరలా చిన్నదే, అయ్యా ఏంటి బంగారాలు అడిగితే ఇస్తావు కదా, 7 సార్లు మునిగి చూడయ్యా, ఒకవేళ తగ్గితే తగ్గద్దని ఒక సలహా ఇచ్చింది ఆ చిన్నమ్మ. ఇజ్రాయెల్ దేశం నుంచి చెరపట్టబడిపోయి తీసుకుపోబోయిన స్త్రీ చెబితే సరేలే అని చెప్పి 7 సార్లు మునగతాడు. మునిగి తరువాత ఆయన యొక్క దేహం పసిపిల్లవాని దేహం వలె అయ్యి ఆయన స్వస్థపరచబడితే కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలి కదా, కృతజ్ఞతగా కొంత ధనాన్ని, కొన్ని బట్టల్ని, కొంత బంగారాన్ని తీసుకెళ్ళి ఎలీషాకి ఇవ్వాలని చెప్పి తీసుకెళ్తే ఎలీషా తీసుకోవాలా, నాకు వద్దని చెప్పి పంపించేస్తాడు. పంపించే సమయంలో ఎలీషా దగ్గర ఉన్న గెహజీకి ధనాశ పుట్టిద్ది. ఆ ధనాన్ని ఎంతో కొంత తీసుకోవాలని ఆశ కలిగి ఏం చేస్తాడంటే వారిని ముందుకు పోనిచ్చి ఈయన దొడ్డి మార్గం వచ్చి మా దాసుడు చెప్పాడు తీసుకోమని చెప్పి అబద్ధాలాడి వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకుంటాడు. కొంత సొమ్ము తీసుకున్న తర్వాత ఇప్పుడు చదవండి అక్క. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు, బాబా ఈ మాట కోసం చదివించాను, నా మనస్సు నీతో రాలేదా గెహజీ? దేవుని కనుదృష్టిలో మనం ఉన్నప్పుడు ఆయన మనస్సు మనతో ఉంటుంది. దేవుని కనుదృష్టిలో మనం ఉన్నప్పుడు యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆయన యొక్క మనసు మనతో స్పందిస్తుంది, ఆయన ఆత్మ మనతో స్పందిస్తుంది. చదువు పాప. నా మనసు నీతో కూడా రాలేదా గెహజీ? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అందుకే నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి కలుగునని ఆయన ఆజ్ఞాపించగా అదే విధంగా అక్కడికక్కడే తెల్లగా మారిపోతాడంట గెహజీ. ఎందుకంటే దేవుని ఆత్మకు, దేవుని యొక్క కనుదృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కనుక ధనాపేక్ష ద్వారా వ్యతిరేకమైన స్థితి గెహజీలో కనపడింది కనుక ఆయనకు కుష్టి కలిగినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు దేవుని సంగతులారా, ఆయన దృష్టిలో, ఆయన కనుదృష్టిలో మనం ఏ విధంగా ఉండాలంటే యథార్థంగా ఉన్నవారికి ఆయుష్ను పెంచాడు. యథార్థంగా ఉన్నవారిని ఆయన ఇంకా వారిలో ఉన్న ఇంకా యథార్థతను పెంచుట కొరకై ఆయన దేశమంతటా సంచరిస్తున్నాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని సంగతులారా, మనం యథార్థంగా దేవుని కనుదృష్టిలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన అద్భుతాలు చేసేవాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని సంగతులారా, ఇంకా చూద్దాం. విశ్వాసంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఒక శతాధిపతికి
ఒక శతాధిపతి దాసునికి పక్షవాతం కలగద్ది. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఆ 100 మందికి అధికారి దాసుడికి పక్షవాతం కలిగితే ఆయన దేవుని గురించి తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకొని ఆయన వచ్చి ప్రార్థన చేస్తే, వచ్చి కూడా కాదు, ఆయన ఒక మాట సెలవిస్తే నయమవుద్దనే విశ్వాసంతో అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు చదువు పాప. మొత్తం కాదు పాప, 8వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదువు. నేను కూడా అధికారములకు, ఆయనకి 100 మంది, ఆయన దగ్గర 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద ఉన్న అధికారాన్ని చూపిట్లా, అధికార స్వభావాన్ని అక్కడ చూపిట్లా. ఇప్పుడు చదువమ్మా. అధికారమునకు లోబడిన వాడనై నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వాడిని చూసి, ఇశ్రాయేలీలో ఎవనికైనను ఇటువంటి విశ్వాసం లేదని నిశ్చయంగా చెప్తున్నా. అంటే యేసుక్రీస్తు ప్రభువారే తన యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపడినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. అటువంటి విశ్వాసం అందరం కలిగే ఉంటాం, కానీ ఇటువంటి విశ్వాసం కలిగిన వారిగా ఉన్నామా? విశ్వాసులవే, కానీ ఇంత బలమైన విశ్వాసం ఉందా? ఆయన శతాధిపతి అధికారి కూడా, 100 మందికి అధికారి కూడా ఆయన ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు ఇంకా ముందుకు పోయి చూస్తే, టైం అయిపోద్దని నేను ముందుకు చదివలేదు, ఇంకా ముందుకు పోయి చూస్తే అయ్యా నువ్వు నా ఇంటికి రావటం కూడా నేను అర్హుని కాదంటాడు. ఏంది? ఒక అధికారి, 100 మందిని శాసించగలిగిన శక్తి కలిగినవాడు. కానీ ఆ మాట కోసం చదివించా. ఎటువంటి శతాధిపతి యొక్క విశ్వాసం ఎటుదంటే దేవుణ్ణే ఆశ్చర్యపరిచింది. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని. విశ్వాసం అందరికీ ఉంటుంది, కానీ బలమైన విశ్వాసం. నువ్వు ఒక మాట సెలవు అయ్యా, ఎవరైనా ఇంటికి రమ్మని కోరుకుంటారు, కానీ నువ్వు ఇంటికి రాబలేదయ్యా, నువ్వు ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పి అటువంటి విశ్వాసం కలిగి శతాధిపతి దేవుణ్ణి ఆశ్చర్యపరిచాడు. కనుక మనం ఎటువంటి విశ్వాసంలో ఉన్నాం, మన విశ్వాసాన్ని ఎంత మేరకు కాపాడుకుంటున్నాం, ఎంతవరకు బలపరుచుకుంటున్నాం? ప్రియదేవుని సంగతులారా, మనల్ని మనం పరీక్షించుకోవాలని లేఖనాలు మనతో తెలియపరుస్తున్నాయి. ఆత్మదేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం చూడండి. వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15. విశ్వాసము ద్వారా హనోకు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. అతను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. చాలక దేవునికి ఇష్టంగా జీవించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మరణాన్ని చూడకుండా దేవుని తెలిపినట్లు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని సంగతులారా, అయితే ఇంకొక స్త్రీ గురించి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. ఈమె కనాను స్త్రీ అని రాయబడింది. కనాను స్త్రీకి వారి కుమార్తెకు దెయ్యం పడితే, చదవండి అక్క. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి అటు మొక్కలను తినును కదా అని చెప్పాను. అంటే ఆడికి వస్తే ఆయన్ని దేవుడు అక్కడ చాలా తక్కువగా చూసినట్లు కనపడుతుంది. ఆమెను కుక్కతో పోల్చినట్లు కనపడుతుంది. ఎవరైనా స్త్రీలు వైద్యానికి పోయినప్పుడు ఆ విధంగా తక్కువ చేసి మాట్లాడితే ఆ వైద్యుడి కాడు వైద్యం చేసుకొస్తారా? పోవయా, నువ్వు కాకపోతే ఇంకొకరు అంటాడు, నువ్వు కాకపోతే ఇంకొకరు అవుతారు పొమ్మంటారు. కానీ ఇవేం చేస్తుందంటే ఓర్పుతో, ఆమె యొక్క తగ్గింపుతో, విశ్వాసాన్ని సడల్నీక, విశ్వాసాన్ని పోగొట్టుకోక
ఏం చెబుతుందయ్యా? కుక్కలు కూడా చదువక, ఇప్పుడు చదువక. అందుకు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక ఆమెతో చెప్పాను. అంటే ఆమె తక్కువగా చేసి మాట్లాడినా కూడా ఆమె ఓర్పుతో, సహనముతో విశ్వాసాన్ని పోగొట్టుకొనక, విశ్వాసం దేవుని ద్వారా స్వస్థపరచబడి ఆమె ఏ కార్యం కొరకైతే వచ్చిందో ఆ కార్యము దేవుడు సఫలపరిచినంత వరకు ఆయనతోనే తగ్గింపుతో ఉండి దేవుణ్ణి మెప్పించి కార్యం జరిగించింది. ప్రియ దేవుని సంగస్తులారా, అయితే ఆ విధంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఇంకొక మూడో మాట రెండు చెప్పా, ఏంటంటే దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉండాలి. రెండో మాట విశ్వాసులుగా ఉండాలి. అది ఎటువంటి విశ్వాసం ఉండాలనేది మనం తెలుసుకున్నాం. మూడో మాటగా వేషధారణ ఉండకూడదు. వేషధారణ చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాళ్ళు వేషధారులు విశ్వాసాన్ని చెడగొడతారు, న్యాయాన్ని చెడగొడతారు, యథార్థంగా ఉన్నీరు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. వేషధారులు ఇంకా చదివితే మీకు అనేక విషయాలు అందులో ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే సున్నం కొట్టిన సమాధులు వంటి వారు. గిన్నెను, పళ్ళెమును వెలుపలే శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయరు. ఒకసారి హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళకి హల్లెలూయా. వాళ్ళు పళ్ళెమును, గిన్నెను వెలుపటే శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయరు. లోపల ఏ విధంగా ఉంటుందంటే దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. చదవాలా? గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. నీ హృదయంలో ఉన్న నీ లోపల ఏదైతే ఉందో అది తీసేయి. వేషధారణకి కలిగిన లక్షణం ఏంటంటే అది తీసేసే స్వభావం ఉండదు. పైనే ఆలోచిస్తుంటారు. పై అలంకరణే కానీ హృదయ అలంకరణ ఉండదు. హృదయాన్ని శుద్ధి చేసుకునే స్వభావం వేషధారుల్లో ఉండదని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఇంకా లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. చాలమ్మా. వేషధారుల వలె ఉండకూడదు. పులిసింది కొంచెం ఉన్నా కూడా ఆ ముద్దంతా పాడైపోద్ది, అది పనికిరాదు. కానీ అది కొంచెమే అనుకుంటాం కానీ ఆ కొంచెమే మొత్తాన్ని పాడు చేస్తుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పులిసింది మన జీవితాల్లో ఉండకూడదు. వేషధారణ మన జీవితాల్లో ఉండకూడదు. విశ్వాసులుగా ఉన్న మనం ఏ విధంగా ఉండాలంటే విశ్వాసాన్ని సడలక ఓపికతో బలపరుచుకునే విధంగా ఉండాలి. కానీ వేషధారణ మనలో ఉన్నప్పుడు మనము పులిసిన స్థితిలోనే ఉంటాం. కీర్తనలు 26వ అధ్యాయము 4వ వచనం చూడండి.
పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. అంటే పెద్దలు ఒక సామెత చెప్తారు, ఎవరితో తిరిగితే వాళ్ళలాగే తయారవుతారంట. మంచోడితో తిరిగితే మంచిగా, చెడ్డోడితో తిరిగితే చెడ్డగా. అందుకే ఇక్కడ ఏం తెలియపరుస్తుందంటే, వేషధారులతో పొందొద్దు, పాడైపోతారు. వేషధారులతో పొందొద్దు, పడిపోతారు. వేషధారులతో పొందొద్దు, అదే లక్షణాలు వస్తాయి. మరలా చూస్తే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా వేషధారణ కనపరచకూడదంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వేషధారులకు ఇష్టం. అది అంటే కనపరుచుకోవాలా, సమాజానికి, లోకానికి, మనుషులకి తెలియపరచుకోవాలా నా ప్రార్థన ఏ విధంగా, ఎటువంటి మాటలు పెట్టి చేస్తున్నాను. కానీ అది ఆయన అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా చేయమంటాడు. నీవు గదిలోనికి గదిలోకి పోయి రహస్యంగా చేయి, నీకును నీ తండ్రికి తప్ప ఇంకా ఎవరికి తెలియని అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ నీకు సాయం చేయరు, ఆయన నీకు సాయం చేసేది. నీకు సాయం చేసేది నీ తండ్రి. నువ్వు మాట్లాడాల్సింది ఆయనతోటి, లోకస్తులతో కాదు. అందుకే వేషధారణ ఉండకూడదు. వేషధారుల యొక్క ప్రవర్తన ఏ విధంగా చూపించమంటారా? చూద్దామా? ప్రకటన 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ అధ్యాయం దాకా చదవండి. 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఇటైనా ఉండు, అటైనా ఉండు. చదవక, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించిన. వేషధారునికి జరిగే సన్మానం అది. వేషధారులకి జరిగే సన్మానం ఏంటంటే ఆయన ఉమ్మేస్తాడంట. అటు వెచ్చగా ఉండవు, చల్లగా ఉండవు. నిలువెచ్చని స్థితి నీలో ఉంది కనుక నేను చూసి నా కను దృష్టిలో, విశ్వాసంలో ప్రతి దాంట్లో నువ్వు తప్పిపోయావు కనుక, నీవు సరిచేయబడలేదు కనుక నిన్ను ఉమ్మేసి సన్మానించడం అని చెప్పి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఏ విధంగా సన్మానించడంటే ఉమ్మేస్తాడంట, పూలమాల కాదు, ఉమ్మేసి సన్మానించడంట. అందుకే వేషధారులు గిన్నెను పల్లెమును వెలుపలే బయటే తోముతారు కానీ లోపల తోమరు. ఎందుకంటే లోపల తోమితే వారిలో ఉన్న ప్రతిదీ బయటపడుతుంది, వాళ్ళ స్వభావం మారిపోద్ది. కానీ మార్చుకోరు. సున్నం కొట్టిన సమాధులు పైకి ఏ విధంగా ఉంటాయి? చాలా శృంగారంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, పైన టైల్స్ అంటించి డెకరేషన్లు చేసి. కానీ లోపల ఏముంటుందంటే ఎముకలు, భయంకరమైన పరిస్థితి ఉంటుంది లోపల. ప్రీతేమని సంగతులారా, వేషధారుల వలె విశ్వాసులు ఉండకూడదని ఆత్మదేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకొక నాలుగో మాట తెలుసుకుందాం. దర్శనాలు కలిగి ఉండాల. ఏందయ్యా కొత్తవి చెప్తున్నావు అంటవా? దర్శనాలు కలిగి ఉండాలా. చూద్దాం ఎటువంటి దర్శనాలు కలిగి ఉండాలంటే, హెస్కేలు 8వ అధ్యాయము 4వ వచనం చూడండి, 692వ పేజీ. హెస్కేలు అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇజ్రాయేలీల దేవుని ప్రభావము అవచ్చట కనబడును. ఆయన ప్రభావాన్ని చూస్తే దర్శనం కలిగి ఉండాలి. ఇంకా చూస్తే ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే దేవుని స్వరమును వినాల. చూడండి దర్శనాలు ఎటువంటి దర్శనాలు కలిగి ఉండాలి.
ఆదికాండం 46వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనములు యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలు అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని అనెను. ఆయన స్వరాన్ని విన్నాడు యాకోబు. ఆయన దర్శనంలో ఆయన స్వరాన్ని విన్నాడు. ఇజ్రాయేలు అని పిలిచాడంట. యాకోబు అంటే ఎవరంటే మోసగాడు. మోసపు స్థితి నుంచి ఇజ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాడు కదా. ఆశీర్వాద వచనము ఆయన విన్నట్టు వినిన దర్శనాన్ని మనకి లేఖనాల ద్వారా బయలుపరచబడుతున్నాడు. ప్రియదేవుని సంఘస్థురాల, దానియేలు 2వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించును. ఇంకా చూస్తే మరొక చోట చూస్తే గాబ్రియేలు దూత భవిష్యత్తులో జరిగే విషయాలను తెలియపరచుటకు, భవిష్యత్ దర్శనాన్ని తెలియపరచుటకు గాబ్రియేలు దూతే వచ్చిందంట. చూద్దాం అది ఎక్కడంటే దానియేలు 8వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం చూడండి. అంతటా కూలయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు, నీ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునికి వచ్చెను. అతడు రాగానే నేను మహా భయముంది సాష్టాంగపడి తిని, అతడు నరపుత్రుడా, ఈ దర్శనము చెప్పమ్మా అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనమనెను. ఇంకా ముందుకు చూడు పాప. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలన సాష్టాంగపడి తిని గనుక నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టు సంగతులు మీకు తెలియచేస్తున్నాను. ఏంటంటే ఇది భవిష్యత్ యొక్క దర్శనాలను దానియేలుకి గబ్రియేలు దూత తెలియపరిచినట్లు మనం దానియేలు గ్రంథం నుంచి తెలుసుకుంటున్నాం. ప్రియ దేవుని సంగతులారా, ఇంకొక చోట చూస్తే కీర్తనలు 32:6 చూస్తే 32:6 కావున నీ దర్శన కాలమందు భక్తి కలవారందరూ నేను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదకి రావు. ఎందుకంటే దర్శనం వలన వారికి వచ్చే ఆ జల ప్రళయాలను, ఆ యొక్క సమస్యలను తప్పించబడతాయని అర్థం. ఆ దర్శనం ద్వారా దేవుడు వాళ్ళకి కలిగే సమస్యని తెలియపరుస్తాడు, తప్పిస్తాడు అని లేఖనాలతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి వారికి వస్తాయని చెప్పి ముగించేస్తా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడున్నాడు, కైసరిలో ఉన్నాడు. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ప్రజలకు బహుధర్మం చేసు. ఎటువంటి వారికి ఆ దర్శనాలు వస్తాయంటే ప్రియ దేవుని సంఘస్థులారా, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దర్శనాలు కలుగుతాయి.
అపోస్తల కార్యాలు 11:5 చూడండి. పేతురుకు కూడా దర్శనం కలిగింది. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా నేను పరవశుడనైతిని. అప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది. దేని ద్వారా దర్శనాలు వస్తాయంటే ప్రార్థనల వలన దర్శనాలు వస్తాయి. ప్రార్థన అంటే మీకు ఒక మాట తెలియపరచకుండా ఉండలేకపోతున్నాను. ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇది వేరే అంశం మీద తెలియపరద్దాం అనుకున్నాను, కానీ ప్రార్థన అనే మాట ఈ మాటను తెలియపరచాలనుకుంటున్నాను. యెహోషువ 10:12 చూడండి. ప్రార్థన యొక్క బలము ఎటువంటిది? యెహోవా హల్లెలూయా. నేను మాట్లాడితే జోలపాట పాడినట్టుంది. చదువమ్మా. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించి దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. యెహోషువ ప్రార్థన వలన సూర్య చంద్రులు ఆగారని అందరికీ తెలిసిందే. కానీ ఆ మాట కంటే కూడా నన్ను ప్రభావితం చేసింది ఏ మాట అంటే, ఇంకా కిందకి చదువు పాప. జనులు ఇంకా కిందకి. సూర్యుడు ఆకాశ మధ్యాన నిలిచాడట. ఇంచుమించు ఒకనాడల్లా అస్తమించుటకు త్వరపడలేదు. ఈ మాట కోసం చదివించా. ఈ మాట చాలా ప్రభావితం చేసింది నన్ను. చదువమ్మా. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ రోజు వంటి రోజు దానికి ముందే కానీ దానికి తరువాతనే కానీ ఉండలేదు. యెహోషువ ప్రార్థన వలన సూర్యచంద్రుని ఆగిందనేది అందరికీ తెలిసిందే. కానీ ఈ మాట ఈ ప్రార్థన దేవుడి ఒక నరుని మనవి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు జరగలేదు, వినలేదని లేఖనాల్లో తెలియపరచబడుతుంది. అటువంటి రోజు మళ్ళీ లేదని చూపిస్తుంది లేఖనాలు. ప్రియ దేవుని సంగతులారా, దేవుని దృష్టికి ఆయన ఏ విధంగా బ్రతికాడో, దేవుని దృష్టిలో ఆయన ఎంత విశ్వాసాన్ని కనపరిచాడో, దేవుని విషయంలో ఎటువంటి దర్శనాలు కలిగి ఉన్నాడో, దేవుని విషయంలో ఎటువంటి వేషధారణ లేకుండా బ్రతికాడో, కనుకనే సృష్టిని ఆపగలిగిన శక్తి ఆయన ప్రార్థించగా దేవుడు ఆయన మొరను ఆలకించినట్లు ఈ యొక్క లేఖనాల నుంచి మనం తెలుసుకుంటున్నాము, మనకు తెలియపరచబడుతుంది. ప్రియ దేవుని సంగతులారా, ఇంకా చూస్తే 1 సమూయేలు ఇది దేనికి చెప్తున్నానంటే, దర్శనం ఎటువంటి వారికి కలుగుతుందంటే దేవుని మందిరంలో నివసించే అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండే అనుభవం ఉన్న వారికి ఈ దర్శనాలు కలుగుతాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు నీతిగా ఉండాలని ఆలోచిస్తాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆలోచిస్తాం. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. ప్రియ దేవుని సంగతులారా, కీర్తనలు 11:7 చూడండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేద్దరు. ఆయన దర్శనాన్ని చూస్తారు, ఆయన ముఖాన్నే చూస్తారంట. మోషే, అయ్యా నేను నీ ముఖాన్ని చూడాలయ్యా, నిన్ను చూడాలని ఆశపడుతున్నానంటే నన్ను డైరెక్ట్ చూస్తే చనిపోతావు మోషే, అందుకే ఆ బండ సందులో నిలబడు, నా వెనక పార్శ్వం కనపడదు చూడమన్నాడు. ఎందుకంటే వారికి దేవుడికి మోషేకి ఉన్న సంబంధం అటువంటిది, ఆయనతో నడిచిన విధానం అటువంటిది. కనుక ఆయన నీతివంతులు, నీతిని ప్రేమించేవారు, యథార్థంగా ఉండేవారు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు. ప్రియ దేవుని సంగతులారా, బాలుడైన సమూయేలు చిన్న వయసులో ఆయన సన్నిధిలో ఉన్నాడు.
ఆయన సన్నిధిలో ఉన్న అనుభవం ఉంది కనుకే ఏలీతో మాట్లాడాడు దేవుడు. ఏలీతో మాట్లాడాల, బాలుడితో ఏలీకి చెప్పించాడు. ఏలీ వయసు ఎంత? సమూయేలు వయసు ఎంత? సమూయేలు చిన్న బాలుడు. అయినా దేవుని సన్నిధిలో ఉండే అనుభవం కలిగి ఉండాలా ప్రియ దేవుని సంఘస్థులారా. ఉన్నప్పుడే ఆయన దర్శనాలు మనకి తెలియపరచబడతాయని లేఖనాలు తెలియపరుస్తుంది. అయితే దేవుణ్ణి ఘనపరచాలా. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం కూడా అయిపోయింది. కీర్తనలు 22వ అధ్యాయము 23వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. అమ్మ ముగించేస్తున్నా, దయచేసి ఈ 2 మాటలు ఆలకించండి, చదవండి అమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని గణపరచుడి. ఇశ్రాయేలీల వంశస్థులారా మీరందరూ ఆయనకి భయపడుడి. ఆయన్ని గణపరచాలా, ఆయనకి భయపడాలా. ఆయనకి భయపడేవాడు ఆయన్ని గణపరుస్తాడు. దేవుడు అంటే భయమైనవాడు ఖచ్చితంగా దేవుడిని గణపరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఏ పొరపాటు ఉండదు కనుక. ప్రియదేవ సంస్థలారా, ఇంకా కీర్తనలు 99వ అధ్యాయము 5వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఎందుకు ఆయన్ని గణపరచాలంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను బట్టి మనం గణపరచాలా. మనకి అటువంటి పరిశుద్ధతను ఆపాదించుటకు వచ్చిన దేవుడు కనుక ఆయన మనం గణపరచాలా. ఆయనలో ఏ పాపము లేదు కనుక ఆయన పూజకు అర్హుడు కనుక ఆయన పూజించేవారమై ఉన్నాము, గణపరచేవారమై ఉన్నాము. దానియేలు 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు ఒక్కడే గణపరచలా, దానియేలు రాజు చేత గణపరిచాడు. ఇక్కడ చూడండి, నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అణిచివేయడానికి శక్తివంతుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు. ఎవరు గణపరిచారు? రాజు గణపరిచారు. ఎవరి వలన? దానియేలు యొక్క ప్రార్థన ప్రవర్తన వలన. దానియేలు వలన ఆ రాజు గణపరిచారు దేవుణ్ణి. మీ దేవుడు ఇటువంటి వాడయ్యా, ఆయన గణపరచుటకు యోగ్యుడని చెప్పి ఆయన దానియేలు ఒక్కడే కాదు గణపరిచింది, దానియేలు రాజు చేత కూడా గణపరచబడుటకు మన దేవుడు యోగ్యుడు. చూద్దాం, నెహెమ్యా 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహోవా చెవియొగ్గి అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే, దేవుణ్ణి గణపరచుట వలన ఆయన ప్రార్థనకు సహాయం చేస్తాడు. నెహెమ్యా జీవితంలో కూడా జరిగింది అదే. చదువు పాప. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైనా నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరుచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను. రాజు యొద్ద పాత్ర అందించేవాడు ఎవరు? ఆయన నెహెమ్యా. నేను ఎందుకు ఆయన ఆ ప్రార్థన చేశాడంటే, యెరూషలేము యొక్క ప్రాకారము పడిపోయింది, ఆ ప్రాకారాలు పాడైపోయింది, వాటిని మరలా కట్టాలా, వాటిని మరలా స్థిరపరచాలా అని చెప్పి భారంతో నేను అక్కడికి పోవటకు మా రాజు నా యొక్క మనవి, నా యొక్క ప్రార్థన, నేను నా విన్నపాలు ఎంటడో, నాకు సెలవిస్తాడో ఇవ్వడో అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తూ ఆయన ప్రార్థన చేశాడు నెహెమ్యా. కనుకనే ఆయన మొరను ఆలకించి ఆ యొక్క రాజు వెళ్ళమని చెప్పి, ఎన్ని రోజులు పడుతుంది నువ్వు వెళ్ళి వచ్చేలేకంటే, అక్కడ పని జరిగేదాకా రానయ్యా అని అంటాడు.
అంటే ఆయన్ను ఘనపరిచాడు కనుక, నెహెమ్యా ఆయనను ఘనపరిచాడు కనుక ఆయన మొరకు, ఆయన విన్నపాలకు దేవుడు సహాయాన్ని అనుగ్రహించినట్లు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. సామెతలు 14వ అధ్యాయం 31వ వచనం చదవండి, నేను ముగిచ్చేస్తాను. ముగింపనిలకి అందరం మొక్కల నవ్వు వస్తుంటుంది. దరిద్రుని బాధించువారు, వాని సృష్టికర్తను నిందించువాడు, బేదలను కనుకరించువాడు. బేదలను కనుకరించేవాడు ఎటువంటి వాడంటే ఆయన్ని ఘనపరచువాడు. దేవుణ్ణి ఘనపరిచినట్లేనంట. బేదలకి, పేదవారికి, దిక్కులేని వారికి సహాయం చేస్తే అది దేవుణ్ణి ఘనపరిచినట్లే. ఇంకొక మాట చూస్తే కీర్తనలు 107వ అధ్యాయము 32వ వచనం చదవండి అమ్మా. జన సమాజంలో వారు ఆయన్ని ఒక్కదిక్కడ కాదు, చర్చిలో కాదు, జన సమూహంలో అన్యుల మధ్య ఆయన్ని గణపరిచినట్లు. ఇక్కడ కాదండి, ఇక్కడ ఎవరైనా పిల్లలైనా గణపరుస్తారు. ఇక్కడ కాదు, మన దేవుని యొక్క ప్రభావాన్ని, మన దేవుని యొక్క కీర్తిని, ఆయన యొక్క నీతిని, ఆయన న్యాయ విధుల్ని ఎక్కడ గణపరచాలంటే అన్యుల మధ్య గణపరచాల. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వారి మధ్య మనం వారికి ఏకీభవించకూడదు. మనం ఆయన్ని వారికి ఏకీభవించుకుని ఉంటే ఆయన మనం గణపరిచినట్లే. ప్రియ దేవుని సంగతులారా, అయితే ఇక్కడ జన సమూహములో ఆయన్ని జన సమాజంలో గణపరచాలని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం ఆయన్ని ఏ విధంగా గణపరుస్తున్నాం? మనం ఆయన్ని ఏ విధంగా గణపరుస్తున్నాం? ఇంట్లోనే గణపరుస్తున్నామా? మన కుటుంబంలోనే గణపరుస్తున్నామా? మనం ఆయన్ని ఏ విధంగా గణపరుస్తున్నామని మనమే పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని సంగతులారా, నేను ముగించేస్తున్నాను. మీకు మొదటి నుంచి చెప్పిన అంశాలు రిపీట్ చేసి నేను ముగించేస్తాను. దేవుని దృష్టిలో కనబడే విధంగా ఉండాలి. దేవుని దృష్టిలో కనబడిన వారి పక్షాన, నీతిగా యథార్థంగా నడుచుకున్న వారి పక్షాన దేవుడు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా ఉన్న పక్షాన దేవుడు వారి జీవితంలో ఎటువంటి కార్యాన్ని చేశాడని లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడింది. విశ్వాసంగా ఉండాలి. రెండోదిగా విశ్వాసంగా ఉండాలి. మూడోది వేషధారణ ఉండకూడదు. దర్శనాలు కలిగి ఉండాలి. ఆ దర్శనాలు కూడా ఎటువంటి వారికి కలగతాయి అని తెలుసుకున్నాం. ఐదోదిగా దేవుణ్ణి ఘనపరచాలి. మనము ఆయన్ని ఏ విధంగా ఘనపరుస్తున్నాం అనేది మనమే ఆత్మపరీక్ష చేసుకోవాలని అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధనలోకి వెళ్ళిపోదాం.